గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాల సూచనలతో ముందుగా సాగుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోషరావు తెలిపారు. నియోజకవర్గంలోని అతిపెద్దదైన జైనద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గడ్డం దినేష్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా తెలిపారు. పార్టీ మద్దతుతో ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ గెలుపు దృష్ట్యా కంది శ్రీనివాసరెడ్డి సూచనలతో బద్దం సురేష్ రెడ్డి తప్పుకున్నట్లుగా తెలిపారు. పరిస్థితిని అర్థం చేసుకుని తప్పుకున్నందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే దినేష్ రెడ్డి విజయానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలన్నారు. అతిపెద్ద గ్రామ పంచాయతీ బట్టి జైనత్ గ్రామ పంచాయతీకి కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా కొంతవరకు ఇద్దరు మధ్యన పోటీ ఉన్నప్పటికీ మరి కంది శ్రీనివాసరెడ్డి గారి సూచన మేరకు బద్దం సురేష్ రెడ్డి గారు అనే వ్యక్తి త్యాగం చేయడం వల్ల పార్టీ గెలుపును దృష్టిలో ఉంచుకొని త్యాగం చేసినటువంటి సందర్భంలో మొట్టమొదట వారికి నేను ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా సోదరుడు అభ్యర్థిగా ప్రకటింపబడినటువంటి గడ్డం జగదీష్ రెడ్డి గారు మరి ఈ రోజు 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ మరి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ మరి గ్రామంలో కూడా అందరికి అందుబాటులో ఉంటూ 2 సార్లు సర్పంచ్ గా పోటీ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఫలితం అనుకూలంగా లేకపోయినప్పటికీ నిరుత్సాహపడకుండా మరి ప్రజాసేవలో నిమగ్నమై ఈ రోజు కంది నాయకత్వంలో మరి జైనత్ గ్రామ పంచాయతీ పార్టీ అభ్యర్థిగా మద్దతుదారుగా ప్రకటింపబడ్డారు. మరి ఈ జైనత్ గ్రామాన్ని దాదాపు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద గ్రామంలో ఇవాళ ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడైతే మిగతా గ్రామాలు కూడా భవిష్యత్తులో పార్టీ పదవులు ఉంటాయి, నామినేషన్ పనులు ఉంటాయి. కాబట్టి అందరు కార్యకర్తలు ఆయా గ్రామాల నాయకులు ఎక్కడన్నా మన పనులు ఉంటే ఆలోచించి ఒకే అభ్యర్థి అది కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మనం ఎన్నికల్లో పోటీ చేద్దామని చెప్పి ప్రతి ఒక్క గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు